ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్, మీరు చూస్తున్నారు శ్రీ కుబేర్ ప్రాపర్టీస్. ఈరోజు తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో 167 స్క్వేర్ యార్డు, జస్ట్ 72 lakhs, 167 గజాలు, 72 లక్షలకు, అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈరోజు హౌస్ తీసుకొచ్చాను. మరి ఇది వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నరు. మరి ఈస్ట్ వచ్చేసి 30 feet రోడ్, అలాగే సౌత్ వచ్చేసి 30 feet రోడ్. పార్కింగ్ విషయంలో కానీ బిల్డర్ కానీ ఓనర్ కానీ దీనికి ఎంత అంటే చాలా బాగా ప్లానింగ్ చేసి అయితే దీనికి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే వెల్యువేషన్ ఫ్యూచర్లో కూడా బాగుండాలని, పార్కింగ్ కూడా ఎక్కువ ఉండాలని చెప్పేసి కూడా ప్లేస్ అనేది కింద అయితే చాలా ఎక్కువ స్పేస్ అయితే వదిలేసి మరి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 167 గజాలు, మరి 72 lakhs. ప్రైస్ అనేది కూడా ఫిక్స్డ్ ఏం కాదు, ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మరి లొకేషన్ కానీ డైమెన్షన్స్ కానీ చూసుకుంటే, మరి డైమెన్షన్ విషయానికి వస్తే ఇది మంచి డైమెన్షను. ఇది వచ్చేసి మరి 30x50, 30x50, 167 గజాలు. మరి ఈస్ట్ సైడ్ అయితే మనకు చాలామంది అడిగారు. అలాగే మనకు నార్త్ సైడ్ అయితే వాస్తు ప్రకారం కూడా ఒకటి గల్లీ వదలడం జరిగింది. అలాగే చుట్టూ సరౌండింగ్ కూడా మరి సౌత్ కానీ వెస్ట్ కానీ అన్ని సరౌండింగ్లో అయితే మీకు హౌస్కి అయితే వెలివేషన్ పర్పస్లో అయితే ఒక 2 feet 2.5 feet అయితే గల్లీ అయితే వదిలారు. మరి ఎంట్రెన్స్లో చూసుకుంటే ఇది వచ్చేసి హాల్లో మనకు గ్రౌండ్లో ఈ మంచి లుకింగ్ వైట్ అండ్ వైట్ లుక్ రావడానికి అయితే టైల్స్ అయితే వర్క్ చేయడం జరిగింది. అలాగే మరి ఆపోజిట్లో అయితే మనకు సింహద్వారానికి ఆపోజిట్లో అయితే ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేస్తారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా 167 గజాలు కాబట్టి ఇది కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా అయితే ఇందులో ఈజీగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కైనా కానీ చాలా స్పేసెస్గా పెద్దగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా దీనికి మరి ఓనర్ అయితే కొంచెము వర్క్స్ అయితే దీనికి కొంచెం పెండింగ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మరి మీరు పిఓపి వర్క్ కానీ మరి ఫాల్ సీలింగ్ వర్క్ కానీ చేయించుకుంటే హౌస్ అనేది చాలా మంచి లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో అయితే 167 స్క్వేర్ యార్డ్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఏరియాలో 38 నుంచి 40,000 అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఈ ఏరియాలో రన్ అవుతుంది. ఈ ఏరియా మొత్తం కూడా మంచి ప్రైమ్ లొకేషన్. మరి లొకేషన్ ఎక్కడ అని చూసుకుంటే మనకు బడంగపేట మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. బడంగపేట మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్ మెయిన్ రోడ్ నుంచి కూడా మనకు ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఇది మనకు చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకుంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ నియర్ వచ్చేసి మనకు టీసీఎస్ ఆదిపట్ల, టాటా ఏరోస్పేస్ కానీ చూసుకున్నట్టయితే నియర్ బైలో అయితే ఉంటాయి. ఎల్బీ నగర్ నుంచి అయితే మనకు ఒక 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది మరి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా పెద్దగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకు 7 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. బిల్డింగ్ ఏజ్ వచ్చేసి మరి ఒక 7 years ఓల్డ్. ఇదేంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే ఓనర్ తీసుకున్నాడు. దీన్ని మొత్తం రెనోవేషన్ చేసి తీసుకుందామని ప్లానింగ్లో ఉంటే ఏంటంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఏంటంటే వర్క్ అనేది కంప్లీట్ కాకముందుకే సేల్కి అయితే దీనికి సేల్ చేయడానికి అయితే ఓనర్ అయితే సేల్కి పెట్టాడు. మరి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు చూస్తున్నట్టు కొంచెం ఏంటంటే లైటింగ్ ప్రాబ్లం ఉంది. ఇందులో లైటింగ్స్ లేవు కాబట్టి కొంచెం లైటింగ్. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మరి అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో వచ్చేసి మీకు వెస్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మరి ఎగ్జాక్ట్గా చూసుకుంటే మన నాదర్గుల్లో వచ్చింది. డైమెన్షన్ చూసుకుంటే 30x50 ఈస్ట్ మరి సౌత్ 2 సైడ్ అయితే 30 feet రోడ్ అనేది చాలా రేర్గా దొరుకుతుంటాయి ప్రాపర్టీలు. ఇది మీరు డైనింగ్ సెక్షన్ కూడా వాడుకోవచ్చు. మరి ఇది హాలు 72 lakhs అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు. ప్రైస్ అనేది కూడా మనకు ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు, ప్రైస్ కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే మన ఆఫీస్ విజిట్ ప్రయత్నించండి. మీరు ఏ ఏరియాలో హౌస్ కొనాలనుకుంటున్నారో మీ బడ్జెట్ ఎంత ఉందో, మన దగ్గర చిన్న హౌసెస్, చిన్న ఓపెన్ ప్లాట్స్, అలాగే హౌసెస్ పైన ఓపెన్ ప్లాట్స్ పైన కూడా మనం లోన్ అనేది ప్రొవైడ్ చేపిస్తున్నాము. తప్పకుండా అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ హౌస్ కొనాలనుకుంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ, మరో కొత్త ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి అంతవరకు సెలవు, నమస్కారం.